హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా ఇష్టంగా మామిడి పళ్ళైతే తింటారు కదా! తినటమే కాదు వాటినైతే చాలా జాగ్రత్తగా చూసుకొని దాన్ని కట్ చేసుకొని తినండి. మామిడి పండు జాన్నయితే అస్సలు తినొద్దు. ఎందుకని చెప్తున్నానో ఒకసారి ఈ వీడియో మొత్తం ఫుల్‌గా చూస్తే మీకే అర్థమవుతుంది. కాయలు చూడటానికి ఎంత బాగున్నాయో అసలు 3 కేజీస్ అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్. చాలా గట్టిగా ఉన్నాయి. అంటే మా పిల్లలకి చెక్కి పెడితేనే తింటారని గట్టిగా ఉన్న కాయలు తీసుకొచ్చారు. అసలు చూడండి మామిడి పళ్ళు ఎలా ఉన్నాయోని. అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు. మేడిపండు చూడు మేలుమయుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అని చెప్పేసి ఆ సామెత మామిడి పళ్ళుకే పెట్టారేమో అనిపించింది నాకు. అసలు అది కట్ చేసిన వెంటనే 1 కాదు, 2 కాదు 3 కేజీస్‌కి 8 కాయలో ఎన్నో వచ్చాయి. 8, 9 మొత్తం కాయలన్నీ అలా ఉన్నాయి. 1, 2 కాదు మొత్తం ఎన్ని కాయలున్నాయి అన్నీ అలాగే ఉన్నాయి. అసలు ఇంత గట్టిగా ఉండి కూడా ఇంత దారుణంగా ఎలా ఉన్నాయో అర్థం కాలేదు నాకైతేని. ఇవి చూసిన వెంటనే అయితే ఇంకా మళ్ళీ ఇంకొకసారి మామిడికాయలయితే తీసుకురాలేదు. ఈ వీడియో తీసేప్పుడే ఒక 5 డేస్, 6 డేస్ అవుతుంది గానీ, మళ్ళీ ఇంకొకసారి మామిడికాయలయితే తేనివ్వలేదు నేను. ఎందుకంటే నేను పిల్లలకి చాలా ఇష్టంగా పెడుతూ ఉంటాను. అలాంటిది ఇలా జరిగేటప్పటికి ఎందుకొచ్చిందిలే ఇంక మామిడికాయలయితే ఇంకా స్టాప్ చేసేద్దామని చెప్పేసి వద్దని చెప్పాను మా హస్బెండ్ తోటి. మీరైతే కొనుక్కు తెచ్చుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని కొనుక్కు తెచ్చుకొని కట్ చేసుకొని అయితే తినండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.